చైనా వాళ్ళు ఇప్పటికే అదేది ఎయిర్ టాక్సీస్ అంటే బండి వెళ్తా ఉంటది. ట్రాఫిక్ ఎక్కువైతే గనక బటన్ నొక్కితే అదేదో బామ్మ మాట బంగారు బాటలో కారు వెళ్తా ఉంటది. ట్రాఫిక్ అయితే గనక అక్కడ ఓ బటన్ నొక్కితే పైకి లేచుద్దది కారు. అట్లాగా తర్వాత కాలంలో డ్రోన్స్ ద్వారా వెళ్ళే ఈ సరుకులు లాంటిది తీసుకొచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఎయిర్ టాక్సీలు తీసుకొచ్చింది. అది కాకుండా ఇప్పుడు డ్రోన్స్‌ని విపరీతంగా వినియోగించేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఈ మనకిప్పుడు స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాగున్నాయి గదా! అలాంటి ఆహారపు యాప్‌ల డెలివరీకి డ్రోన్స్ వినియోగానికి ఓకే జేస్తోందట. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఓ 1,00,000 మంది ఒకేసారి గనక ఆహారాన్ని అడిగితే 1,00,000 డ్రోన్‌లు రోడ్డు మీదకొస్తే రోడ్డు అంటే మన రోడ్డు మీదగా ఆకాశంలో కనబడితే ఆకాశం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది ఎట్లా అన్న దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారట. అంటే ఆకాశంలో ఒకదానికొకటి ఇప్పుడు మామూలుగా విమానాలు ఉన్నాయనుకోండి. ఒక విమానం వస్తున్నా, ఇంకొక విమానం దిగుతున్నా ఏ ప్రాబ్లమ్ రాదు. ఎందుకని ఎయిర్ కంట్రోల్ రూమ్ మేనేజ్ చేస్తూ ఉంటది. వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటది. ఒకళ్ళు ఏ రూట్‌లో రావాలి, ఒకళ్ళు ఏ రూట్‌లో దిగాలి ఇయన్నీ చెప్తా ఉంటది. బట్ ఇప్పుడు ఆ డ్రోన్స్‌కి అట్లా చేయడం కష్టం గదా! దాన్ని ఎలా చేయాలి అన్న దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారట.